నమస్తే. వెల్కమ్ టు సాక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ 2 విషయాల గురించి నడుస్తుంది. ఒకటి ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి. ఇంకొకటి మావిగన్ గురించి. అలాగే అటు అమరావతి, మావిగన్ గురించి ఎలా చర్చ నడుస్తుందో, మరోవైపు కూడా రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి గూడా. ఎందుకంటే అక్కడ ఎంతోమంది అక్కడి నుంచి వచ్చిన సీఎంలున్నారు. కానీ రాయలసీమ పరిస్థితి ఇప్పటికి కూడా అలానే ఉంది అనే చర్చ గూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంది. అది అలానే కొనసాగుతూ ఉంది. మరి ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకొచ్చారు పురుషోత్తం రెడ్డి గారు. వారి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన రాయలసీమ సంబంధించి మేధావుల ఆహ్, ఫోరానికి సంబంధించి, ఇంటలెక్చువల్ ఫోరానికి సంబంధించి ఆయన కోఆర్డినేటర్‌గా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్ అండి. సార్, ఇప్పుడు అంతా అమరావతి గురించే మాట్లాడుకుంటున్నారు. అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాము. ఆ అభివృద్ధికి మేము అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. ఆ అప్పులు అమరావతే తీరుస్తుంది అని ప్రభుత్వం చెప్తుంది. మరి మీరేమంటారు? రాజధాని పైన విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ. దాదాపు 200 సంవత్సరాల క్రితం రాజధాని అయింది. ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు లాంటి ప్రపంచ ప్రతిష్టాత్మక అక్కడ ఉన్నాయి. అలాంటి దేశంలో అప్పుడప్పుడు రాజధాని మార్చాలి, న్యూయార్క్లో పెట్టాలని డిమాండ్ ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు ఎవరు కూడా ఇది ద్రోహం, కుట్ర ఇవేం చెప్పకుండా అది వాళ్ళ అభిప్రాయం, ఇక్కడే ఉంటుంది రాజధాని, అది వాళ్ళ అభిప్రాయం అంటున్నారు. 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాజధాని. ఇంకా రాజధాని పునాదుల దశలో ఉన్న అమరావతి రాజధాని పైన భిన్నాభిప్రాయాలు చెప్తే వెంటనే వాళ్ళు కుట్ర కోణాన్ని ఆపాదించేస్తున్నారు. వాళ్ళు రాజధాని వ్యతిరేకులుగా మార్చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. నిజానికి ఈ సమయంలో ఇది సరైన సమయం చర్చించడానికి. రాజధానిగా ఎలా ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి, మనకున్న ఫైనాన్స్ సోర్స్ ఏంటి, ఆ రాజధాని మహానగరం నిర్మిస్తే సస్టైనబిలిటీ ఉంటుందా, ఇలాంటి చర్చలు జరిగితే ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది. తీసుకోండి, తీసుకోకపోండి అభిప్రాయాలు, డిబేట్ చేయాల్సిన సమయం ఇది. కానీ డిబేట్ని వక్రీకరించి ఏం చేస్తున్నారు, కుట్రకోణాన్ని ఆపాదించేస్తారు వీళ్ళందరూ రాజధానికి వ్యతిరేకమని. ఇక్కడ రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజధాని వేరు, మహానగరం వేరు. రాజధాని అంటే ఏంటి, ఒక అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి వ్యవస్థలు, హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటరేట్. ఇక్కడ ఏం చేస్తున్నారు, రాజధానితో ముడిపడి ఒక కొత్త నగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ వస్తుంది. రాజధాని ఎవరైనా పెట్టుకోవచ్చు, విజయవాడలో పెట్టుకోవచ్చు, గుంటూరులో పెట్టుకోవచ్చు, విశాఖలో తిరుపతిలో పెట్టుకోవచ్చు, ప్రభుత్వం ఇష్టం. ఈ ప్రభుత్వం విజయవాడ చుట్టూ పెట్టాలనుకున్నది, వెల్ అండ్ గుడ్. బట్ దాంతోపాటు ఒక మహానగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇది సాధ్యం కాదు అనే చర్చ మేము ప్రధానంగా చేస్తున్నాం. కాబట్టి రాజధాని పైన చర్చించడం అనేది ఇది సరైన సమయం. రాజధాని పైన చర్చించడం అంటే మార్చడం అని కాదు, ఒక డిజైన్ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఆ డిజైను కరెక్టా కాదా, డిజైన్లో ఏమైనా మార్పులు చేర్పడం, ఇది సరైన సమయం తీసుకుంటే ప్రభుత్వానికి మంచిది, నిరాకరించవచ్చు. కానీ ప్రభుత్వం దీన్ని డైల్యూట్ చేయడం కోసం రాజధాని పైన ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా వాళ్ళందరూ కుట్ర కోణాలు వేసేసి చేయడం వల్ల అంత మంచిది కాదు. అమరావతి ఆ అప్పుల్ని తీరుస్తుంది, అభివృద్ధికి సంబంధించిన అప్పుల్ని తీరుస్తుంది అని చెప్పారు కదా, అంటే ప్రభుత్వం తరఫున. అది ఏ విధంగా చూస్తారు సార్? నిజంగా అమరావతి దగ్గర అంత సోర్సెస్ ఉందా? దీనికి ఎందుకు వస్తుందంటే సమస్య, అమరావతిని రాజధానిగా ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ మహానగరం అంటున్నారు కదా, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే ఫైనాన్షియల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని లక్షల కోట్లు అవుతుంది, 54,000 ఎకరాలు ఉంది, ప్రభుత్వ ప్రైవేట్ అన్నీ కలిపి. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. దాంట్లో కమర్షియల్ ప్లాట్ ఒకటి, హౌసింగ్ ఏరియాలో 2 ప్లాట్లు, ప్రభుత్వానికి కొంత స్థలం ఉంచుకోవాలి, ఆడ వాగులకి వంకలకు సంబంధించిన లిఫ్ట్లు కొన్ని చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఒక 5-6 వేల ఎకరాలు అమ్మి 1,00,000 కోట్లు సంపాదించాలి. ఇది ప్లాన్, అంటే అమ్మితే వస్తుందని. ఇది అన్నీ జరగాలంటే, అమ్మాలంటే ఫస్ట్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 1,00,000 నుంచి 2,00,000 కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు అనేది జగన్ గారి సూటి ప్రశ్న. దీన్ని తప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా అమరావతి ప్రాజెక్టుకే డైరెక్ట్గా లోన్లు తీసుకొచ్చేస్తున్నాము. దీని లోన్ అంటే అప్పు, దీనికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా మాట్లాడేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం లేకుండా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అవుతుంది అనుకుంటే అంత అవసరమని ప్రజలు అనుకుంటారు కదా. కాబట్టి దాని సబ్జెక్టులోకి పోరు. అసలు దానికి రాష్ట్రానికి సంబంధం లేదు, అదొక సపరేటు. కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేస్తూ ఉంది, లోన్లు వస్తున్నాయి, అప్పులు తీసుకొస్తున్నాం. మరి అప్పులు ఎవరు తీర్చాలి? అప్పు తీసుకొస్తున్నాం నిజమే, అప్పు ఎవరు తీర్చాలి? మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇక్కడ నిజానికి 2-3 అంశాలు వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వం షూరిటీ ఇస్తా ఉండేది దేనికందంటే అప్పుకి తిరిగి చెల్లించడానికి.
అంటే వాళ్ళు ఇచ్చడానికి కాదు, వాళ్ళు నిజంగా రాష్ట్రానికి ఇచ్చి అంటే గ్రాంట్ అంటారు. గ్రాంట్ అనకుండా అప్పు అంటున్నారంటే అర్థం ఏంటి? భారతదేశం అవతల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అష్యూరెన్స్ లేకుండా లోన్ ఇవ్వరు. ఇది అసలు విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేసింది. అష్యూర్ చేయడం అంటే మేము ఇస్తామంటే వాళ్ళు ఇస్తామని కాదు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన రొటీన్ వాటాలు పట్టుకొని ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది 31 నుంచి రీపే స్టార్ట్ అవుతుంది. 15,000 కోట్లు అప్పు కదా, 8.5% వడ్డీ కదా. ప్రభుత్వం ఆ లెక్కలన్నీ బయట పెట్టలేదు, కానీ 40,000 కోట్లు కట్టాలి తిరిగి 20 ఏళ్ళలో. ఎవరు కడతారా 40,000 కోట్లు? ఏదో మీరు బ్యాంకులో ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా 15 లక్షలు అప్పు తీసుకొస్తే మనం కట్టేదానికి 34 లక్షలు కడతాం. అది సాధారణ విషయం. ఎవరు కట్టాలి దీన్ని? అమరావతి ప్రాజెక్టు కడుతుందా? రాష్ట్ర బడ్జెట్ పడుతుందా? రాష్ట్ర బడ్జెట్ నుంచే కడతారనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ అంటే నడుస్తున్న ఫైనాన్షియల్ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫస్ట్ వాడు ఏం వాడినారంటే, ఎలాంటి రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది లేకుండా, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి చేయగలము అని నిరూపించేసినామని చెప్పినాడు. మొదటి పారాగ్రాఫ్. రెండో పేజీలో రెండో పారాగ్రాఫ్ ఏం చెప్పారు తెలుసా? 6,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పినాడు. ఒకే బడ్జెట్లో మొదటేమో రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదంటాడు, మూడో పేజీలో ఏమో 6,000 కోట్లు కేటాయిస్తుంది. ఏది నిజం? బడ్జెట్ నుంచి ఎందుకు 6,000 కోట్లు కేటాయించారు? ఇప్పటి వరకు అమరావతి రాజధానిలో 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటారు అనుకుందాం. ఈ 10,000 కోట్లు యాండ్ నుంచి తెచ్చి పెట్టారు? రాష్ట్ర బడ్జెటే కదా, కేంద్రం నుంచి ఇచ్చిన అష్యూరెన్సే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని నేను తప్పట్ను, భయం కూడా అదే. రేపు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా, ఇప్పుడు మీ తీసుకొచ్చే 50,000 కోట్లైనా 60,000 కోట్లైనా ఎవరిని అష్యూర్ చేయని తిరిగి చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ప్రాజెక్ట్ నుంచి రాదు. ఎందుకంటే అక్కడ ఫ్లాట్లు వేసి అమ్మాలనుకుంటున్నారు. ఫ్లాట్లు వేసి అమ్మితే మీరైనా నేనైనా ఎప్పుడు కొంటాం? హైదరాబాద్ కన్నా ఎక్కువ ఫ్లాట్ రేటు మళ్ళీ పోతుంటే ఆ పరిస్థితి ఉందా? కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి 1,00,000 కోట్లు 2,00,000 తప్పించుకోవడం కోసం అప్పులు తీసుకొస్తున్నాం, వాళ్ళు కడతారంటున్నారు. ఎవరు కడతారు? ఇప్పటివరకు పెట్టిన 10,000 కోట్లు ₹1 అయినా సరే ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టిందా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అనేది ఊహ. అప్పులు తీసుకొచ్చామనేది కరెక్టే, అప్పులు తిరిగి రీపే చేయాల్సింది ప్రభుత్వం. దీన్ని తప్పించుకోవడం కోసం ఈ వాదనలు తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతిపాదించింది మావిగన్. మావిగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ అనే పదం, లేకపోతే ఇప్పుడు ఎందుకు చెప్పినారు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంచుతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వేసే ప్రశ్న అదేంటంటే మావిగన్ ఇప్పుడు అన్నారు కదా, మీరు ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు కదా. ఈ ప్రశ్నలు లేవనెత్తారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అన్నాడా, ప్లాన్ ఏ అన్నాడా? ప్లాన్ బి అన్నాడు. మావిగన్ అనేది ఆయన దృష్టిలో ప్లాన్ బి. ప్లాన్ బి ఎప్పుడు వస్తుంది? ప్లాన్ ఏ కుదరనప్పుడు ప్లాన్ బి వస్తుంది. జగన్మోహన్ గారు ప్లాన్ ఏ ఏంది? 3 క్యాపిటల్ ఫార్ములా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ ఏ అమలు చేయడానికి ట్రై చేసినాడు. మనం సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆయన దృష్టిలో ప్లాన్ ఏ 3 క్యాపిటల్. అంటే అమరావతి రాజధానిలో ఉన్నట్టు కార్యాలయాల్లో కొన్ని విశాఖపట్నం, కొన్ని కర్నూలులో, ఇది 3 క్యాపిటల్ ఫార్ములా ఏ ప్లాన్ ఏని తీసుకొచ్చాడు. కారణాలు ఏమైనా అమలు కాలేదు. కోర్టుల జోక్యం వల్ల కావచ్చు, రాజకీయ కారణం, వీళ్ళు తిరిగి గెలవకపోవడం వల్ల కావచ్చు, అమలు కాలేదు. అమలు కాలేదు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు విజయవాడ చుట్టూ రాజధాని అంటున్నారు కాబట్టి ప్లాన్ బిగా నేను విజయవాడ చుట్టూ రాజధాని అని తీసుకొచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి తీసుకొచ్చింది, ప్లాన్ ఏ అమలు చేయలేక. 19 నుంచి 24 వరకు ప్లాన్ ఏ అమలు చేయడానికి ట్రై చేశాడు, సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్లాన్ బి వచ్చింది. కాబట్టి అప్పుడు ఎందుకు అమలు చేయడానికి అది ఆన్సర్. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాట్లాడుతున్నాడు. చాలామంది తెలియదు ఏంటంటే 2014 సెప్టెంబర్ 4 అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. రాజధాని పైన తీర్మానం ఏంటో తెలుసా? విజయవాడ చుట్టూ రాష్ట్ర రాజధాని ఉంటుందని తీర్మానం పెట్టాడు. అమరావతి కాదు, విజయవాడ చుట్టూ రాజధాని. జగన్ గారు లేసి ఏం చెప్పినాడు? విజయవాడ చుట్టూ ఎక్కడైనా పెట్టుకోండి, కానీ ఆ పెట్టే చోట 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పినాడు. ఆయన విజయవాడ చుట్టూ అన్నాడు, ఎడన పెట్టుకోండి, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నాడు. ఇప్పుడు అమరావతి రాజధానిగా అసెంబ్లీ తీర్మానం చేసినట్ట లెక్క కాదు కదా. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పాడు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే విజయవాడ చుట్టూనే కదా. కాబట్టి ఆ రోజు అసెంబ్లీ తీర్మానం అది, ఈరోజు ఆయన మాట్లాడుతుంది అదే. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రతిపాదనలో హేతుబద్ధత ఉంది. ఆయన ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే కొత్త నగరం సాధ్యం కాదు, 2 అప్పులు మనం అయిపోతాం. 1,00,000 కోట్లు 2 ఎందుకు 1,00,000 కోట్లు ఎందుకు? రాజధాని నిర్మాణం కాదు, అమరావతి ప్లాట్లు, ఆ డివిజన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 54,000 ఎకరాలు తిరిగి రైతులకు ప్లాట్, వీటికి 1,00,000 కోట్లు అయిపోతా ఉంది. అదే మనం రాజధానికి కావాల్సిన కార్యాలయాలు ఉన్నాయి కదా, అసెంబ్లీ సెక్రటరీ, వీటికి ఒక 10-15 వేల కోట్లు అయిపోతుంది. ఆ 10-15 వేల కోట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ చుట్టూ
కార్యాలయాలు 3-4 ఏర్పాటు చేసేస్తే 10,000 కోట్లు రాజధాని పని అయిపోతుంది. దానంతటా తను అభివృద్ధి చెందని. ఇది ఆయన ప్లాన్. దానివల్ల తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అప్పు చేయాల్సిన అవసరం రాదు. అలా అయినప్పుడు ఏమవుతుంది, అమరావతి కూడా నష్టం లేదు. ఎందుకంటే విజయవాడ ఆనుకొని అమరావతి ఉంటుంది. ఒక 20-30 కిలోమీటర్లు. నువ్వు విజయవాడలో రాజధాని, ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత హైటెక్ సిటీ వచ్చిందా? హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చిందా? హైదరాబాద్ సికింద్రాబాద్ ఆనుకొని హైటెక్ సిటీ అనుకుంటే దగ్గర కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్ అవన్నీ కంటిన్యూ ప్రాసెస్. రేపు విజయవాడ గుంటూరు కలిసిపోయింది అనుకోండి, 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది రాజధాని. అసెంబ్లీ అవన్నీ ఆడుంటాయి. తర్వాత కంటిన్యూ ప్రాసెస్లో ఒక మాదాపూర్ కావచ్చేమో, అమరావతి, వాడు తెనాల వరకు ఎదగచ్చేమో. కాబట్టి ఈ తరహా చేస్తే ప్రభుత్వం మీద భారం పడదు. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒకరైనటువంటి అవుట్ సైడ్ విజయవాడ గుంటూరుకు సంబంధం లేని నగరం నిర్మిస్తారనుకున్నప్పుడు దానికి 1,00,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వమే అన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇక్కడ కట్టేసినారనుకోండి, ఎదుగుతూ పోతుంది, రోడ్లు అవి వేసుకుంటా పోతుంటే స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఇది జగన్ గారి ప్రతిపాదన. మీరు హైదరాబాద్ తరహా రాజధాని నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి జగన్ గారి ప్రతిపాదన కరెక్ట్. అలా కాకుండా ఒక గాంధీనగర్ లాగా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పర్మిషన్ చేస్తే ఎవరో అవసరం లేదు, మీరు అన్న పెట్టుకోవచ్చు. కానీ జగన్ గారి ప్రతిపాదన ప్రభుత్వం మహానగర కాన్సెప్ట్తో పోయేటప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఏదైతే ఆయన తీసుకొచ్చాడో అది ఉన్నంతలో లాజికల్గానే ఉంది. కూటమి నేతలు టీడీపీ పార్టీ నుంచైనా, జనసేన పార్టీ నుంచైనా, బీజేపీ పార్టీ నుంచైనా పురుషోత్తం రెడ్డి పేరుకు మాత్రమే ఇంటలెక్చువల్ ఫోరం కోఆర్డినేటర్. కానీ జగన్ ఏ చెప్తే అది తానా అంటే తందానా అంటాడు. అటు 3 రాజధానుల విషయంలోనైనా, ఇటు మావిగన్ విషయంలోనైనా అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ ఏముంటుందంటే జనరల్గా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళు నిందలేస్తుంటారు. ఫస్ట్ నేను చెప్తున్న అభిప్రాయాన్ని తప్పుబట్టి ఆయన ఎందుకు అట్ట తప్పుడు వాదన తీసుకొస్తున్నాడు, ఆయన జగన్ మనిషి అంటే కొంచెం లాజిక్గా ఉంటుంది. మనం చెప్పిన విషయాలు జోలికి పోరు, జగన్ మనిషి కాబట్టి అట్ట మాట్లాడుతున్నారు అంటారు. అది కాదు కదా, మనం చెప్పిన విషయాలు హేతుబద్ధత లేకుండా ఉండి ఎందుకు అలా మాట్లాడుతుందంటే జగన్ మనిషి కాబట్టి మాట్లాడుతున్నాడు అని అంటే కొంచెం స్వీకరించవచ్చు. ఇప్పుడు మనం మొదట ఏం చెప్పాం, ఇప్పుడు రాజధానికి సంబంధించి కొత్త నగరం సాధ్యం కాదు అన్నాం. ఒకవేళ అప్పులు భారీ ఎత్తున చేసేసి నిర్మాణం చేసినా ఆ నగరం జనం రావు అంటున్నాం. దీనికి నేను చెప్తున్న కారణం ఏంటి, చండీగఢ్ 60 ఏళ్ల క్రితం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకి 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం 60 ఏళ్ల క్రితం ప్లానెడ్ సిటీ. గుంటూరు జనాభా అంత ఉంది, 60 ఏండ్లు. నయా రాయ్పూర్ 25 ఏండ్లు, 6 లక్షల జనాభా వచ్చింది ఇప్పటికీ. అంటే కొత్త నగరం అనేది ఎంత కష్టమనేది మనకు కనబడుతోంది. మీరు హైదరాబాద్ మించిన రాజధాని అంటున్నారు, అది విజయవాడ గుంటూరు సంబంధం లేకుండా కొత్తగా. ఇది సాధ్యం కాదనేది మొదట అభిప్రాయం. ఒకవేళ అప్పులన్నీ చేసేసి కట్టేస్తాం. లవాసా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎస్ఈసి కంపెనీ వాళ్ళు కట్టారు 25,000 ఎకరాల్లో, పూణేకి సమీపంలో మహారాష్ట్రలో 25,000 ఎకరాలు 3 లక్షల జనాభా వస్తుందని అంచనాతో కట్టేశారు. నగరం కట్టేసినారు, 2,000 జనాభా వచ్చారు. ఇప్పుడు దాని యూట్యూబ్లో కొడితే అది గోస్ట్ సిటీ అని వస్తుంది. మన మహారాష్ట్రలో 25,000 ఎకరాలు కట్టేశారు నగరం. అంటే ఉన్నట్లే జనం పూణేకి వెళ్ళిపోతున్నారు. నోయిడా ఉంది, 6 లక్షల జనాభా, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఉద్యోగం ఆడు చేస్తున్నాడు, సాయంత్రానికి ఢిల్లీకి కానీ గజియాబాద్కి వెళ్ళిపోతున్నాడు. రేపు అమరావతిలో ఒక చిన్న సిటీ కట్టారు అనుకుందాం, విజయవాడ గుంటూరు రాకుండా ఆడేడుకుంటాడు మనిషి. ఇది కాబట్టి నగరం కట్టడం ఒక సమస్య. నగరం కట్టేసినాక పక్కన పెద్ద నగరాలు ఉన్నప్పుడు, విజయవాడ గుంటూరు ఉన్నప్పుడు ఆడ ఉండరు. ఇట్లాంటివి ఉంది కాబట్టి కొత్త నగరం వద్దు, 1,00,000 కోట్లు అవుతుంది, ఇది ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ మేము చెప్పాం. ఇది తప్పు అని చెప్పి, ఇది ఎందుకు చెప్తున్నాడు పురుషోత్తం అంటే జగన్ మనిషి కాబట్టి చెప్తున్నా అంటే నేను ఒప్పుకుంటా. దీనికి సమాధానం చెప్పకుండా జగన్ మనిషిని ముద్ర వేసేసి మేము దీన్ని ఎగ్గొడతామంటే అది చెల్లదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనిషియా, చంద్రబాబు నాయుడు గారు మనిషా అంటే వాళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో పర్సనాలిటీస్. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారే నెంబర్ 1, నెంబర్ 2. ఎవరు నెంబర్ 1, ఎవరు నెంబర్ 2 అని ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళిద్దరు పర్సనాలిటీస్. మనం ఏ అభిప్రాయం చెప్పినా వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సమాధానం చెప్పలేని వాళ్ళ యొక్క ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. ఇక మన రాయలసీమ ప్రాంతం విషయానికి వద్దాం సార్. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చెప్తేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు అని చెప్పడం జరిగింది. అసలు మీ ఉద్దేశంలో, మీ దూరదృష్టి ప్రకారం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దీన్ని అసలు కడతారా సార్? దీన్ని కడతారా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేసినారు కాబట్టి నమ్మమని నేనేం అనట్లేదు. కానీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందని ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించుంటే బాగుండేది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన, రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రభుత్వం అనధికారికంగా ఫీలర్స్ అంటారు కదా మీడియాలో, అటు వదిలినారు. ఏమని, మాకు దానికి సంబంధం లేదు, ఆయన ఏదో ప్రకటన చేసినారని. దాన్ని నమ్ముతా. ఎప్పుడు నమ్ముతాను? రాయలసీమ ఎత్తిపోతల పట్ల మీ కమిట్మెంట్ ఏంటో చెప్తే.
ఈరోజు కడతాం, రేపు కడతాం, ఎల్లుండి కడతాం అని చెప్తే నమ్ముతాం. మీరు కట్టకపోగా, చేయకపోగా అది అవసరం లేదని మాట్లాడుతున్నారు. 20 టీఎంసీల కోసం ఇన్ని వేల కోట్లు కట్టాడంట. అంటే అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారంటే ఆయన మాట మీరు విన్నట్టే కదా లెక్క. రేవంత్ రెడ్డి గారు వద్దంటున్నాడు, మీరు అవసరం లేదంటున్నారు. రెండింటి తేడా ఏంటి? ఆయన వద్దంటున్నాడు, మీరు అవసరం లేదంటున్నారు. రెండు ఒకటి అయిపోయినాయి కదా, అల్టిమేట్గా కట్టరు కదా. మా ఉద్దేశంలో రాయలసీమ లిఫ్ట్ ఆవశ్యకత చాలా ఉంది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ని తీసుకురావడంలో ఒక దూరదృష్టి ఉంది. అదేంటంటే మాకు రాయలసీమలో శ్రీశైలం డ్యామ్ నుంచి వెనక్కి నుంచి నీళ్ళు తీసుకోవాలి. అన్ని ఏరియాల్లో డ్యామ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటారు. మా కర్మ ఏంటంటే దిగువను కట్టేశారు శ్రీశైలం డ్యామ్. ఫలితం గేట్లన్నీ మూసేసి నిండు కొట్టి వెనక్కి కొడితే నీళ్ళు తెచ్చుకోవాలి. శ్రీశైలం డ్యాంలో ఒక దాదాపు 20-30 రోజుల పైన నీళ్ళు ఉండట్లేదు. పూడికి వల్ల కిందకి పోతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కిందకు కొట్టేస్తున్నారు. ఒకసారి కింద పోయిన తర్వాత మళ్ళీ పైకి రావు. సో వరదలు వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవాలి. వరదల సమయం 20 రోజులు ఉంటుంది. ఆ రకంగా రోజుకు ఒక 3 టీఎంసీలు నీళ్ళు తీసుకుంటే, లిఫ్ట్ చేసుకుంటే, వరదలు వచ్చినప్పుడు రూల్స్ ఏమి ఉండవు. అప్పుడు తీసుకుంటే 20 నుండి 60 టీఎంసీలు తీసుకోవచ్చు. అప్పుడు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయరు, గండికోట, బ్రహ్మం సాగరు ఇట్లాంటి ప్రాజెక్టులు అంతా నీళ్లు నిలుపుకొని, మన వరదలు కూడా ఎప్పుడు ఉండవు కదా, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఉంటాయి, పెట్టుకుంటే తాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, కొంత వెసులుబాటు వస్తుంది. కానీ రాయలసీమ లిఫ్ట్ రావడం వల్ల పోతిరెడ్డిపాడు కిందకు వస్తుంది కాబట్టి గాలేరు నగరికి అది పెద్ద అవకాశం ఉంటుంది. ఎస్ఆర్బీసీకి ఒక అవకాశం ఉంటుంది. ఈ రెండుటిని ఒత్తిడి తగ్గితే రేపు వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకెళ్ళడానికి పైనుంచి ఈజీ అవుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలో మాకు అంద్రినివా ఉంది. అంద్రినివా ద్వారా మా చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు రావాలి. వచ్చే పరిస్థితి ఏం కనపట్లేదు. అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్తో కొంచెం డైవర్షన్ పెట్టుకుంటే అంద్రినివా యొక్క ఫలితాలు కూడా ఇదే చేస్తుంది. ఆ రకంగా బహుముఖంగా అవసరం ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ నుంచి వెనక నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారిన పరిస్థితిలో తీసుకొచ్చారు. మీరు అది తప్పు అన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్ చెప్పాలి కదా. ఉదాహరణ ముచ్చిమరి ఉంది కదా అన్నారు, ఆ నుంచే పోతిరెడ్డిపాడు నీళ్ళు పోస్తున్నారు. మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి కదా. రాయలసీమ వద్దన్నారు ఎత్తిపోతల పథకం, ఆ నుంచి తీసుకురావాలి కదా నీళ్లు, దాన్ని ఆపేశారు. దీని వద్దన్నారు, దాన్ని ఆపేశారు. ఇది రాయలసీమకు నష్టం చేసే చర్యలు తప్ప ఇంకోటి కాదు. అలాగే గోదావరి నదీ జలాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక 100 టీఎంసీల నీరు బనకచెర్లకి ఎత్తిపోస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇది ఎట్లుంటారంటే ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు. అట్లాంటిది ఇది. శ్రీశైలం డ్యాంలో నీళ్లు పెట్టుకొని కింద కుదిలేసి నాగార్జున సాగర్కి ప్రకాశం బేర కుదిలేసి ఎన్ని అడుగులు, 900 అడుగులు కింద ఉంటాం. సముద్ర మట్టానికి కింద మా పైన ఉంది. మా దగ్గర ఉన్న నీళ్ళు కింద పంపించేసేది, మళ్ళీ ఆ నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ మాకు గుట్టేది. దీనికి ఎంత ఖర్చు? 1,00,000 కోట్లు. గోదావరి నీళ్లు మా దగ్గర ఉన్న కృష్ణా, తుంగభద్ర నీళ్ళేమో గోదావరిలో పోస్తారు సముద్రం దగ్గర. పోసేసిన తర్వాత మళ్ళీ ఆ నుంచి కొట్టి మాకు పోస్తారు. ఏం ఆనందం! ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్, గుండ్రేవుల, అంద్రినివా, ఇవన్నీ వేదవతి, సిద్ధేశ్వరం ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ ఒక ప్రాజెక్టుగా రూపొందిస్తే 40,000 కోట్లు ఖర్చు పెడితే జిల్లాకి 50 టీఎంసీలు ఇవ్వచ్చు. దీన్ని చేయరట. కానీ గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టి 100 టీఎంసీలు ఇస్తారట. ఎట్లా అమ్మాలి? 40,000 కోట్లు పెట్టి జిల్లాకు 50 టీఎంసీలు ఉండే అవకాశాన్ని నిరాకరించి 1,00,000 కోట్లు పెట్టి కింద నుంచి తీసుకొస్తామంటే నమ్మచ్చా? ఎప్పుడు అయ్యేది? డబ్బులు నుంచి ఉన్నాయి 1,00,000 కోట్లు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఉంది, 60 టీఎంసీల దాకా కొట్టచ్చు వరదలు వచ్చినప్పుడు. ఇంకొక 2,000 కోట్లు పెడితే అయిపోతుంది. 2,000 కోట్లు పెట్టిన మీరు చెప్పినట్టు 20 టీఎంసీలు అనుకుందాం. 2,000 కోట్లు పెట్టి 20 టీఎంసీలు ఎవరు? 1,00,000 కోట్లు పెట్టి 100 టీఎంసీలు తీసుకొస్తారు. ఎట్లా నమ్మాలి? కానీ ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా ప్రజల్లో వస్తున్నటువంటి నెగిటివ్ వస్తే మీకోసం ఎంత కష్టపడుతున్నామంటే 1,00,000 కోట్లు పెట్టి కింద నుంచి కొడుతున్నాం నీళ్ళు అని చెప్తారు. అప్పుడు పట్టిసీమ కూడా మా కోసం అని చెప్పినారు చంద్రబాబు గారు గతంలో. ముఖ్య పట్టిసీమ ఎవరి కోసం? రాయలసీమ. పట్టిసీమలో సేమ్ ఉంది కాబట్టి రాయలసీమ అన్నారు. పట్టిసీమ ఇవ్వడానికి ఉపయోగపడింది ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిసారి రాయలసీమలో ప్రాజెక్టులు ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా చూస్తున్నారు. అంత భారీ బడ్జెట్ డబ్బులు లేవు, ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి మా కళ్ళ ముందున్న కృష్ణా, తుంగభద్ర నీళ్ళు ఇస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. అలాగే సార్, ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది రాయలసీమ నుంచే వచ్చిన వారు. ఎప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి చర్చ నడిచినా ముఖ్యమంత్రుల పేర్లు అందరికీ గుర్తొస్తాయి. అసలు కారణం ఏంటి సార్? ఇప్పటికీ రాయలసీమ వెనుకబడిపోవడానికి కారణం ఏంటి? ప్రధాన నీటి వనరులు. దాదాపు 97 లక్షల ఎకరాల నీటి వనరులు ఉన్నాయి. నేను చిత్తూరు జిల్లా ఉంటా. ఆంధ్రప్రదేశ్లోను లేదా భారతదేశంలోను నీటి ప్రాజెక్టుల నుంచి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఏమైనా జిల్లా ఉంటే మా జిల్లా. 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇట్లా నీటి ప్రాజెక్టుల నుంచి. అదే చాలా జిల్లాలో 70, 80, 90% కూడా ఇస్తున్నారు. కాబట్టి వ్యవసాయోగ్య భూమి ఉంది, ప్రజలు ఉన్నారు, నీటి వనరులు కేటాయించట్లేదు, నీటి నిల్వ ప్రాజెక్టులు లేవు.
దీన్ని పరిష్కరించే ప్రయత్నం రామారావు గారు ఒక ఆలోచన చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఊహకి కార్యరూపిస్తూ గాలేరు నగరి, హంద్రినీవా, తెలుగు గంగ ఇవన్నీ ఆయన రూపొందించాడు. శంకుస్థాపన చేశాడు, ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు ఘాట్లో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రామారావు గారు ఆ రోజు కూడా రాయలసీమ ప్రాజెక్టులపైన ఉద్యమం నడిచింది. కరువు బండ యాత్ర అని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటూ కూడా పోరాటం చేసినాడు. ఆ పోరాటం ఆయన ఈ తిరుపతి నుంచి గెలవడం ఒక ఇంట్రెస్ట్ మొత్తం మీద రూపకల్పన చేసినారు గాలేరు నగరి అందినవ. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఊరు కూడా పట్టించుకోలేదు. గాలేరు నగరి అందినవ పట్టించుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు గట్టిగా పట్టించుకున్నాడు. వేల కోట్లు ఖర్చు పెట్టి లైన్లో తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు గాలేరు నగరి అందిన చర్చనీయాంశం అవుతున్నట్టు గండికోట లాంటి ప్రాజెక్టులు, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పోతిరెడ్డిపాడు వెడల్పు ఇవన్నీ ఆయన తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకురావడం ఈరోజు ఒక రూపు వచ్చింది. కాబట్టి రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ ముఖ్యమంత్రులు పని చేయకపోవడం వల్ల ఈ సమస్య. రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ పనిచేస్తుంటే ఈరోజు రాయలసీమ నెంబర్ 1 అయింది రాష్ట్రంలో. ఎందుకంటే మాకు మెట్ట ప్రాంతం కాబట్టి హార్టికల్చర్ బాగుంటుంది. వాణిజ్య పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, మీకు తెలుసు. తక్కువ వర్షంతో ఎక్కువ వస్తుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లాగా ఆలోచించుంటే అందరూ ముఖ్యమంత్రులు రాయలసీమకి ఈ సమస్య అయితే వచ్చి ఉండేది కాదు. అండ్ ఇప్పటికీ కూడా ఖనిజ సంపద ఉంది. అలాగే పురాతనమైన అద్భుతమైన దేవాలయాలు కూడా రాయలసీమలో ఉన్నాయి. హెరిటేజ్ పరంగా కూడా చూసుకుంటే. కానీ రాయలసీమ ఎందుకు సార్ ఇటు తెలంగాణ కన్నా అటు ఆంధ్రప్రదేశ్ కన్నా రాయలసీమ ప్రాంతం అంటే మీరన్నట్టు ఒక మెట్ట ప్రాంతము అని, ఒక ఇంకా అభివృద్ధి చెందాలి, చాలా చెందాలి, ఒక కరువు ప్రాంతం అనే మాటలు మాత్రమే వినిపిస్తాయి. అంటే ఏంటి సార్ అక్కడ ప్రజలు ఎదురు తిరగలేకపోయారా? లేకపోతే నాయకులు అక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా గెలిచి వచ్చాక మిగతా ప్రాంతాలపైన శ్రద్ధ పెట్టి అక్కడ మెల్లిగా నా ప్రాంతమే తర్వాత అభివృద్ధి చేసుకుంటాలే అని అనుకున్నారా? అంటే రాయలసీమ ఉద్యమంలో రాజశేఖర గారు పనిచేశారు. కరువు బండి యాత్ర అని పోతిరెడ్డిపాడుకు. ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఆయన సీరియస్గా పనిచేసినారు. అట్లా అందరూ పని చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. రెండోది రాయలసీమ వెనుకబాటు అనే దానికి వెనక్కి నెట్టబడ్డాడు. వెనుకబడలా. రీజన్ ఏంటంటే ఈరోజు నీళ్ళు మాకు 1000 టీఎంసీలు ఉంటాయి. తుంగభద్ర కృష్ణా నీళ్ళు మా రాయలసీమ ముఖద్వారం నుంచి. ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి నీళ్ళు ఆడుకోలేకపోతున్నాం. అవకాశం ఇస్తే అద్భుతాలు చేయొచ్చని మీకు పులివెందుల్లో అరటి తోటలో గండికోట రిజర్వాయర్ నిండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 900 కోట్ల రూపాయలు నిర్వాహత క్లియర్ చేసి 27 టీఎంసీలు పెట్టాడు. దానివల్ల గ్రౌండ్ వాటర్ వచ్చింది. అక్కడ ఒక అవకాశాలు వచ్చాయి. చేయగలం అంటే రాయలసీమలో అవకాశాలు ఇస్తే ఒక మోడల్గా నిలబడుతుందని ఒక ఉదాహరణ. పరిశ్రమలు చూడండి, శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు మా చిత్తూరు జిల్లా సత్యవేడ దగ్గర. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆడికే వస్తున్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా. అంటే అర్థం ఏంటి, రాయలసీమలో అవకాశాలు ఈకపోవడం వల్ల డెవలప్మెంట్ కావాలి తప్ప అవకాశం ఇస్తే ఏ ప్రాంతానికైనా అద్భుతంగా డెవలప్మెంట్ కావాలని ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఆ కన్సెంట్ చూపకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అలాగే ప్రొద్దుటూరుని జిల్లా చేస్తామని అంటే ఎలక్షన్స్ టైంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఇప్పుడు ఏమో ప్రొద్దుటూరు జిల్లాగా మారలేదు, అలానే ఉంది. కారణం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనం చేశారు. రాష్ట్రాన్ని 20 ఎంపీ నియోజకవర్గాలు మోడల్గా తీసుకుని 25 ఎంపీలు జిల్లాలు చేస్తున్నారు. 1-2 పెంచినట్టున్నారు. దాంట్లో ఇంకో 2-3 మార్పులు చేర్పులు చేయాలని మేము కూడా చెప్పాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో 10 జిల్లాలు చేయమన్నాం. అంటే మనకు మదనపల్లి, అదేవిధంగా ఇంకో 2-3 ప్రాంతాలు కూడా చెప్పాం, ఆదోని, ఇవన్నీ చెప్పాం. అయితే ప్రాసెస్ నడవలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అప్పుడు ఏ ప్రాంతం నుంచి జిల్లా కావాలని డిమాండ్ వచ్చిందో అడవి అన్ని జిల్లాలు చెప్పేసినాడు. ఉదాహరణ మాది ఆర్ట్ ఆఫ్ టాపిక్ అన్నమయ్య జిల్లా, రాయచోటి కేంద్రంగా ఉండింది కదా. అన్నమయ్య జిల్లా దగ్గర పుచ్చాడు, 2 హామీలు ఇచ్చాడు. అన్నమయ్య జిల్లాలో కడప జిల్లా రాజంపేటలో మాకు కావాలంటారు, చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాకు కావాలంటారు. మదనపల్లికి వచ్చి ఎక్కడ ఉండాలి రాజధాని, మీ జిల్లా హెడ్ క్వార్టర్ తమ్ముళ్ళు అంటారు, వాళ్ళందరూ మదనపల్లి అంటారు. ఓకే, హామీ ఇవ్వరు. మళ్ళీ రాజంపేటకు వస్తారు, రాజంపేటలో ఎక్కడ ఉండాలి తమ్ముళ్ళు అంటారు, రాజంపేట. ఒకే జిల్లా 2 జిల్లాలు హామీ ఇచ్చేసినాడు. ఇప్పుడు చివరికి మదనపల్లికి మారింది అన్నమయ్య జిల్లా. అంటే పొద్దుటూరు కూడా అట్లాంటి హామీలు ఇచ్చారు, మార్కాపురం హామీలు ఇచ్చారు. అంటే ఆ రోజు ఏదైతే ప్రజల ఆకాంక్షలు కొన్ని చోట్ల వచ్చాయో హామీలన్నీ ఇచ్చారు. కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. అంటే ఎన్నికల్లో ఆ రోజు ఉన్నట్టు వాతావరణంలో ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఉంటాయి కదా నేచురల్గా, ఆ అసంతృప్తులను అడ్రస్ చేయడం పనిగా పెట్టుకున్నారు, సక్సెస్ అయినారు. కొన్ని చేసి కొన్ని ఆపేసినారు. ముఖ్యమైన విషయం పుట్టపర్తి సత్యసాయిబాబా ఇప్పుడు ఆయన లేరు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందా? ఎందుకంటే అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన ఇంత కొంత నీరు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న చాలామంది పేద విద్యార్థులకు విద్య అందించారు. ఆయన లాంటి వ్యక్తిని మళ్ళీ కోరుకుంటుందా అనంతపురం జిల్లా? ఆయన లేని లోటు కనిపిస్తుందా? అంటే అనంతపురం జిల్లా, మీరు ఆర్డిటి సంస్థ గురించి వినుంటారు, స్వచ్ఛంద సంస్థ అది. దానికోసం అనంతపురం జిల్లా యుద్ధమే చేసింది.
అంటే వాళ్ళు విదేశీయుల నుంచి లోన్లు అంటే డొనేషన్స్ విషయంలో ఏదో షరతులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ సంస్థ లేకపోతే అనంతపురం బతకదా? ఒక స్వచ్ఛంద సంస్థ. అంటే అనంతపురంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని. ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవడం అర్థం ఉంది కానీ, ఒక స్వచ్ఛంద సంస్థ మీద కూడా ఆశ పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఆ సంస్థ యొక్క గొప్పతనం మాత్రమే కాదు. అలాంటి సంస్థలు అయితే మేము బతకలేమనే పరిస్థితి రావడం. ఇంకా దయనీయ పరిస్థితి ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉభయ గోదావరి జిల్లాలంత విస్తీర్ణం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలంత విస్తీర్ణం ఉంటుంది. కానీ ఒక గోదావరి జిల్లా అంత జనాభా కూడా ఉండదు. అంటే అనంతపురం జిల్లా అంత పెద్దది. కానీ అదే మీకు నీటి వనరులు కడితే ఇప్పుడు తాడిపత్రి అటు బోండి బ్రహ్మాండమైన పంటలు పండుతున్నాయి. అవకాశాలు ఉన్నాయి. కానీ అందిపుచ్చుకునే విధంగా నీటి ప్రాజెక్టులు లేవు. అయితే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ ఈ ప్రభుత్వాలు చేస్తూ రావడం వల్ల పేరూరు డ్యాము అవన్నీ నీళ్ళు వచ్చినాయి. గొల్లపల్లి రిజర్వాయర్ అవన్నీ వచ్చినాయి. ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంకా కొంత డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా అనంతపురం కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే సార్, మొదటిసారి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు అప్పుడు టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీ. మొదటి 2 సార్లు 10 సంవత్సరాలప్పుడు పరిశ్రమలు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్రకు కొంచెం 50-50 అలా అలా పరిశ్రమలు వస్తూ ఇలా కొంచెం బ్యాలెన్స్డ్‌గా కనిపించేటివి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎక్కువగా పరిశ్రమలన్నీ ఉత్తరాంధ్ర వైపు వెళ్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏమంటారు సార్? ఈ 2 ఉన్నాయి. ఒకటి ఈ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయాలి. ఉత్తరాంధ్ర అనేది కన్నా విశాఖపట్నం. హ్మ్. సెకండ్ శ్రీ సిటీ చిత్తూరు జిల్లా. ఈ 2 చోటకే వస్తున్నాయి. మరి రాజధానిలో ఎందుకు రావట్లేదు? రాజధానిలో అద్భుతాలు జరిగితే డబ్బులు వస్తాయంటున్నారు కదా! పరిశ్రమలకు డబ్బులు ఎట్టొస్తాయి? రాజధానిలో డబ్బులు రావు. మన హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై చూసి చెప్తుంది. ఇక్కడ డబ్బులు ఇప్పుడు హైదరాబాద్లో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంటే మాదాపూరు, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో ఆదాయం వస్తుంది. ఇక్కడ అసెంబ్లీ సెక్రటరియట్ ఉన్న చోట అయితే ఖర్చులే కదా! కాబట్టి ఈరోజు ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న ప్రయత్నం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు పరిశ్రమలు రావట్లేదు? జగన్ గారు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఓకే వదిలేద్దాం. మీరు అనుకూలం కదా అమరావతికి. మరి మీరున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ ప్రభుత్వం వచ్చినా కూడా విశాఖపట్నం, శ్రీ సిటీ తప్ప అంటే పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతం విశాఖపట్నం, శ్రీ సిటీ, కొప్పర్తి, కడప జిల్లా ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి అక్కడికి అమరావతికి పోవట్లేదు. అందువల్లనే అమరావతి విషయంలో మేము జాగ్రత్తగా ఉండండి, ఆడేమో అద్భుతాలు జరగవు, ఒక సాధారణ పరిపాలన కేంద్రం పెట్టుకొని వినట్లేదు. కాబట్టి విశాఖపట్నానికి పోవడానికి, తిరుపతి, శ్రీ సిటీకి రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతానికి ఉన్న స్వాభావిక అనుకూలమైన పరిస్థితి. ఇది ప్రభుత్వం గుర్తించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ఏ ప్రాంతానికి ఉన్న జనరల్ అవకాశాలను ఆ ప్రాంతానికి ఉపయోగించుకుని చేసుకుంటే మంచిది. లోకేష్ గురించి మాట్లాడుకుంటే నాయకుడిగా కాకుండా రెడ్ బుక్ ద్వారా ఫేమస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఈ మధ్య లోకేష్ కనిపించట్లేదు అని కూడా పెద్ద వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతటా. అంటే దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏంటి? లోకేష్ గారు రెడ్ బుక్ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం గ్లామర్గా ఉండింది. జనరల్గా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక హెచ్చరిక అధికారులకు చేయడానికి కొంచెం పాజిటివ్ తీసుకుంటారు. ఆయన ఈ అధికారంకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కే జపం చేపిస్తున్నాడు. నిజానికి రెడ్ బుక్ అన్నది లోకేష్ గారి రాజకీయ జీవితానికి ఒక రెడ్ సిగ్నల్. ఎందుకంటే విమర్శలు పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు గారు అనగానే ఒక గుర్తే వస్తుంది, ఒక హైటెక్ సిటీ, ఒక అడ్మినిస్ట్రేటరు, దాంతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు, ఒక ఇమేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి అనగానే ఒక మంచి మనిషి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య ఆయనకు ఒక సింబల్. జగన్ గారు అనగానే సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, మాట మీద నిలబడతారు, ఆయనకు ఒక ఇమేజ్. లోకేష్ గారు అనగానే రెడ్ బుక్. ఇది ఏమైనా ఆయన రాజకీయ జీవితానికైనా పనికొస్తుందా? అందులో ఇంకా 30 ఏళ్ళు రాజకీయాలు చేసిన ఆయన. కాబట్టి లోకేష్ గారు అర్థం చేసుకోవాలి, రెడ్ బుక్ మీరు అమలు చేస్తారా, భయపడతారా, అవన్నీ పక్కన పెడదాం. మంచి చెడ్లు ప్రజాస్వామ్యం పక్కన పెడదాం. మీకు కూడా అంత మంచిది కాదు, ఆ ముద్ర మీకు కూడా మంచిది కాదు. పోనీ రెడ్ బుక్ వైసీపీని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టింది కానీ రాజకీయంగా ఫెరోషియస్గా తయారు చేసింది. ఇప్పుడు ఎవరో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అంటుంటారు ఒక సందర్భంలో, అదేదో ముందే చెప్పేస్తే ప్యాంట్ షర్ట్ వేసుకుని రెడీ కూర్చుంటాను, వచ్చేస్తాను, కూడా ఎదుగు తలుపులు కొడతారు ఇంట్లోకి వచ్చి అన్నాడు. ఇప్పుడు వైసీపీలు ఎడ తయారయ్యారంటే ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ తీర్థయాత్రలకు పోతుంటారు కదా. కాబట్టి ఈ నెలలో జైలు పోతాం, వచ్చేస్తాం. అప్పుడు జైలుకి పోయేది భయం. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ ఒక తీర్థయాత్రలాగా అటు పోతాం, ఇటు వస్తాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే భయపడరు. తీర్థయాత్రలు ఎందుకు పోతారు? సంతోషంగా పోతారు. ఇప్పుడు జైలు సంతోషంగా పోయే పరిస్థితికి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే బెదిరించితే ఏమవుతుందంటే రెచ్చిపోతారు. కాబట్టి రెడ్ బుక్ అన్నది చివరికి ఆయనకు కూడా మంచిది కాదు. వైసీపీలో ప్రతి కేడరు చూసుకుందాము అనేదాకా తెచ్చింది. అంతకుముందు కొంచెం ఓడిపోయినాం కదా, ఇంకొంచెం గుమ్ముందాము, భయం అన్నీ ఉండింది. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ భయం అన్నీ పోయి
మళ్ళీ కొట్లాడదామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏం సాధించినట్టు రెడ్ బుక్ ద్వారా? కొంత అరెస్ట్ అయినోళ్ళు, బాధపడినోళ్ళు శారీరకంగా ఇబ్బంది పడతారు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్ట్ మంచిది కాదు. చట్టబద్ధంగా చర్య తీసుకోండి. ఇప్పుడు రెడ్ బుక్‌లో పలానా ఎల్ఐ పేరు ఉంది కాబట్టి నేను చర్య తీసుకుంటే నీకు అర్థం ఏముంది? విచారణలో భాగంగా చర్య తీసుకోండి. మళ్ళీ రెడ్ బుక్ ఎందుకు దాంట్లో? కాబట్టి రెడ్ బుక్ థియరీ అనేది మంచిది కాదు. రెడ్ బుక్ థియరీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి అంత ఓపిక కూడా ఉండట్లేదు. మీరే రాసుకోండి అన్నాడు. ఆయన ఒకటి రాస్తే నేను జరుగుతా ఉంది. ఇప్పుడు పాటు కూడా డిజిటల్ బుక్ రాసుకుంటూ అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం? ఇప్పుడు జగన్ గారి కాన్సెప్ట్ ప్రకారం కార్యకర్తలకు చెప్పాడు మీరే రాసుకోండి అన్నాడు. అంటే మీరే రాసుకుని మీరు రేపు వాళ్ళు వీళ్ళు కొట్టడం మొదలెడితే ఒకరు రాసుకుంటేనే అల్లకొల్లోలం అవుతుంది. రేపు ప్రతి కార్యకర్త డిజిటల్ బుక్ రాసుకుంటే జగన్ గారి మాటని రేపు ఏమవుతుంది? జగన్ గారు ఒక మాట అన్నారు కదా, రేపు నా మాట కూడా మా వాళ్ళు వినరు అన్నారు. దట్ సిగ్నల్ ప్రమాదం కదా. ఈరోజు మీరు చేసిన పని రేపు వాళ్ళు చేస్తే ఏమవుతుంది? కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ విషయంలో పునరాలోచించుకొని చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. సో రెడ్ బుక్ అలాగే డిజిటల్ బుక్ ఇవన్నీ అసలు ఈ విధానం కరెక్టే అంటారా సార్? ఇది ప్రజలకు ఎంతవరకు మేలు? అంటే సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు కాకుండా, అటు ప్రభుత్వము ప్రతిపక్షమో కాకుండా సామాన్య ప్రజలు ఉంటారు కదా, వీళ్ళకి ఏ విధంగానైనా ఉపయోగం ఉందా వీటి వల్ల? ఇప్పుడు జగన్ గారిని ఆ ప్రశ్న అడిగావు అనుకోండి, లోకేష్ని పోయి అడగండి అంటాడు. నువ్వు రెడ్ బుక్ అని పైకి వస్తాను, మీరు కర్ర తీస్తున్నా ఎదురు నా ఎదురు కూర్చున్నారు, మీరు నోటితో సహా అడిగితే నేను చెప్తా, కర్ర ఎత్తుకున్నాను నేను కర్ర తీసుకోవాలి కదా, ఫస్ట్ నేను సేఫ్ కావాలి కదా. కానీ డిజిటల్ బుక్ ఎందుకు సార్ అన్నావు అనుకో, రెడ్ బుక్ ఉంది కాబట్టి డిజిటల్ టిక్ అంటాడు. రెడ్ బుక్ లేకపోతే డిజిటల్ బుక్ అనే పేరు వచ్చి ఉండదు కదా. కాబట్టి ముందెవరు? ప్రభుత్వం, అధికారం ఉంది. కాబట్టి రెడ్ బుక్ విషయంలో వాళ్ళు పునరాలోచించి వీళ్ళు డిజిటల్ బుక్ పోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇది మంచిది కాదు. నేను చెప్పాను కదా, ఒక లోకేష్ గారు ఒక బుక్ రాసుకుంటేనే ఇంత జరుగుతూ ఉంది. ఆయన ప్రతి కార్యకర్త రాసుకుని అన్నాడు, రాసుకుని పట్టుకోడు కొట్టాడు అనుకోండి, బతికేదన్న ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ తరహా మంచిది కాదు. ఈ తరహా ఎందుకు వచ్చింది? మీరు ఒక రెడ్ బుక్ అని రోజు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నిటిపైన విచారణ సిట్ వేయండి, ఏసీబీకి అప్పగించండి, వ్యవస్థలకు అప్పగించండి, తప్పు చేసి చర్య తీసుకోండి, తప్పులేదు. కానీ నేను ఒకటి రాసుకున్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఆ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి చట్టబద్ధంగా తీసుకు తప్పు చేసిన వాళ్ళపైన గత ప్రభుత్వంలో ఎవరు చేసి చేసుకోండి, అప్పుడు ఇట్లా డిజిటల్ బుక్లు అవి రావు. కాబట్టి రెడ్ బుక్ అనేది రాకుండా డిజిటల్ బుక్ ఒకటి వచ్చినది. కాబట్టి రెండు బుక్లు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. సో దానివల్ల అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగం ఉండబోతుందా? విదేశీ పర్యటనలకు వెళ్ళడం, క్షేత్రస్థాయి పరిపాలన తీసుకోవడం మంచిదే. ఏ దేశానికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు మనకు సాక్షి ఒక వ్యవస్థ, మీరు దీన్ని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఎక్కడికి పోవాలి? ఇట్లాంటి డిజిటల్ రిలేటెడ్ ఉన్నటువంటి సమస్య దగ్గర పోతే వాళ్ళ నుంచి ఏమో నేర్చుకుంటారు. మీరు అది లేసి యూట్యూబ్ దగ్గర పోయినారు అనుకోండి, లేదా చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర పోయినా ఏమి నేర్చుకుంటారు? రివర్స్ అవుతుంది. ఈరోజు సింగపూర్ పోయి ఏమి నేర్చుకోదలుచుకున్నారు? అది నా పాయింట్. సింగపూర్ పరిస్థితి ఏంది? సముద్రం ఎక్కువ, భూభాగం తక్కువ. మనకు అంత అవసరం ఉందా? మనకు భూభాగం ఎక్కువ ఉంది, దాని నుంచి ఏమి నేర్చుకుంటాం? ఆడ వ్యవసాయం ఎంత? అంటే రెండోది ఆడ సింగపూర్ సిటీ అంత సింగపూర్ సిటీ సముద్రంలోకి నెట్టి కట్టారట, అంటే డెవలప్మెంట్ కోసం. మనకు ఆ కర్మే పట్టింది. వేస్ట్ ల్యాండ్ బోల్డ్ అంత ఉంది కదా. అంటే సింగపూర్లో కూటమి నేతల ఆస్తులు ఎక్కువ ఉన్నందుకే అక్కడికి పోయారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ఆస్తులు ఉంటే పోతే టూర్లు ఎందుకు వేయాలి? ఇండిపెండెంట్ పోవచ్చు కదా. మీరు ఇండిపెండెంట్గా పోయి మీ ఆస్తులు ఉంటే కాపాడుకోవచ్చు, నేనేం కాదన్ను. అవినీతి కన్నా మీరు పోయిన కాన్సెప్ట్ ఏంటి అంటున్నాను. సింగపూర్ నుంచి ఏమి నేర్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు? విదేశీ పర్యటనలు పోవడం కరెక్టే, పరిశీలించడం కరెక్టే. అది సాక్షి యాజమాన్యం ఇంకా మనకన్నా పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ దగ్గరకు పోతే నేర్చుకుంటాం. పోయి ఎవరు చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర పోయి నేను నేర్చుకుంటానంటే ఇంక పతనం అవడమే. కాబట్టి ఎప్పుడైనా సరే సింగపూర్ నుంచి మనం నేర్చుకునేది ఏముంది? ఏమీ లేదు. లేనప్పుడు దాన్ని తీసుకొచ్చి మా గతంలో సింగపూర్ ఈశ్వరన్ అదే పేరుతో చేసుకున్నారు, అది జరగదు, వాళ్ళ సంబంధం లేదు. కాబట్టి మనం పోయేది అనేది మనకు ఉపయోగపడేట్టుగా ఉండాలి. సింగపూర్ పోవడం వల్ల ఏది కనపట్లేదు. అంటే ఆ సింగపూర్ మంచి సిటీగా ఉంది కాబట్టి రేపు అమరావతి మంచి సిటీ అని చెప్పడం కోసం పోయినారా? పోదంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోయినట్టున్నాడు, హోంమంత్రి అందరూ పోయినట్టున్నారు. కాబట్టి విహారయాత్రగా అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే విహారయాత్రలు చేసేంత ఆర్థిక పరిస్థితుల్లో మనం లేము. లేదా మన రాష్ట్రానికి ఉపయోగం అనుకుంటే ఎలాంటి దేశానికి పోవాలో అలాంటి దేశానికి పోవాలి తప్ప మన రాష్ట్రానికి ఉపయోగపడే దేశానికి పోవాలి, కానీ ఇంకో చోట పోవడం ప్రయోజనం ఉంది. సరే, ఇక ఓవరాల్గా ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? అంటే ఒకటి, పనితీరు అనేది ప్రజలు పెదవిరుపు ఉంది, అసంతృప్తి ఉంది. ఈ విషయం మనం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఇదే చివరిసారి ఎమ్మెల్యే అవుతారంటే చాలా తప్పులు చేసినట్టు కదా లెక్క.
రెండోది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏమంటారు, బాగుందని మీరు అనుకుంటే బాగుండలేదు, జనం అనుకోవాలంటున్నారు. ఇంకా అవినీతి ఆరోపణలపైన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియానే రోజు రాస్తూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం చెప్పిన దానికి ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న దానికి మధ్య వ్యత్యాసం చాలా తీవ్రంగా ఉంది. అది ప్రధానమైన సమస్య కూటమికి. కాబట్టి అనుకున్నది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, 1,64,000 కోట్ల రూపాయల విలువ చేసి హామీలు ఇచ్చారు, 60,000 కోట్ల రూపాయల లోపు అమలు చేస్తున్నారు. కీలకమైన హామీ ఏంటి, నిరుద్యోగ వృత్తి, స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేసాం అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానానికి ఏమి సంబంధం? నిరుద్యోగ వృత్తి అంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తి అంటారు. వీళ్ళు రివర్స్లో నిరుద్యోగ వృత్తి దానికి ఆపేసినట్టు ఆడబిడ్డ అనేది అంటే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి 1,500 నెలకి ఇవ్వడం. వాళ్ళు ఏమంటున్నారు, P4కి అప్పగిచ్చామంటారు. P4 అనేది దానం. ఒక బాగా డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఎవరో అమ్మ కొంచెం పేదలను వాళ్ళు దానం అంటే ఒక రకంగా దత్తత తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు దత్తతకి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి ఏం సంబంధం? మొత్తం అమలు చేసేసాం, ఎవరన్నా అంటే 4 మందం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డని అమ్మితే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవాలంటాడు. ఇప్పుడు ఎవరికి 4 మందం అనుకోవాలి? మీ మంత్రి అంటున్నాడు అది అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటాడు. మీరేమో అన్నీ అమలు చేసేమంటారు. అన్నీ అమలు చేస్తే 1,60,000 కోట్లు కావాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఎన్నికల హామీలు అలివిగానే హామీలు ఇవ్వడం, బడ్జెట్తో సంబంధం లేని హామీ ఇవ్వడం వల్ల ఈరోజు అమలు చేయలేరు. చేశారా కాదు, చేయలేరు. ఆ అసంతృప్తి ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. దానికి తోడు ఇట్లాంటి అనవసరమైనటువంటి యాక్టివిటీసు, కేంద్రీకృత రాజధాని, సర్వం రాజధాని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకపోవడం వల్ల ప్రభుత్వం మీద చెప్పుకోదగ్గ వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, కేంద్రంలో అయితే అలయన్స్ అంటే ఎన్డీఏ అయినా యూపీ అయినా అలా దాని ప్రకారం కేంద్రంలో అంటే అన్ని రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ఒక రకంగా కొంతవరకు ముందుకెళ్తుంది. కానీ రాష్ట్రంలో ఒక చిన్నపాటి రాష్ట్రంలో 3-4 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు లైక్ టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా అభివృద్ధి అంత త్వరితగతిన జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్రం రాష్ట్రం ఒకే సర్కార్, అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో మనమే, రాష్ట్రం అంటే ఎక్కువ ఉపయోగం అన్నారు. ఎక్కడ ఉపయోగం ఒకటి చూపించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సింగిల్ ఇంజిన్, జగన్ గారు ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కేంద్రం నుంచి ఎంత తెచ్చుకున్నాడో మీరు అంత తెచ్చుకోలేకపోతున్నారు. దానికన్నా బెటర్గా తేవాలి, ఎందుకంటే డబుల్ ఇంజిన్ మీరు ఆడున్నారు, వీళ్ళు ఆడున్నారు. ఏం తీసుకొచ్చారు? ఒకటి తీసుకొచ్చారు, రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం దాటి తీసుకురాబోతున్నారు. రాజధానికి అప్పులు తీసుకొస్తారు కదా, దానికి ఉపయోగపడతా ఉంది. అదర్ దాన్ని ఏమి సాధించారు? ఇప్పుడు ఇళ్ల పట్టాలను జగన్ గారు 32 లక్షల్లో 20 లక్షలు ఇళ్ల పట్టాలకి కేంద్రం పథకం అమలు అవుతా ఉంది. పోలవరానికి సంబంధించి 12,000 కోట్లు అడహాక్ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకునింది. ఇట్లా కొన్ని ఉదాహరణ 10,000 కోట్ల రూపాయలు విభజన కారణంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేంద్రం నుంచి ఆ రోజు తీసుకున్నటువంటి జగన్ గారు సింగిల్ ఇంజిన్ సర్కార్ తీసుకున్న సహాయం కూడా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకోండి. ఎక్కడ తీసుకుంటున్నారంటే మీ హెల్ప్ యాడ్ ఉపయోగపడుతుందంటే అప్పులు, అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అప్పులు చేసుకున్నట్టు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇచ్చి ఏం సాధించినట్టు? నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అదనపు లాభం తీసుకుంటే మంచిది రాష్ట్రానికి, రాకపోగా రివర్స్లో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బాగుంటుందని నమ్మి ఓట్లేశారని మీరు అనుకుంటున్నారు? అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, అనేక కారణాలు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు, వీళ్ళు హామీల మీద నమ్మకం ఏర్పడి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్తో ఓట్లేశారు తప్ప డబుల్ ఇంజిన్ సర్కార్ మాట ఏం లేదు. అది నిజమైంది కూడా, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేది అయిపోతుందని కాదు. కానీ దాన్ని నమ్మిన కూడా సమ్ పర్సంటేజ్ ఉండొచ్చు, అనేక పర్సంటేజ్ అదొకటి తప్ప దాని కారణంగానే మనం అనలేము. చూసారుగా వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు పురుషోత్తమ్ రెడ్డి గారు. ముఖ్యంగా అమరావతి గురించి చాలా చక్కగా వివరించారు. అమరావతి రాజధానిగా కట్టినప్పటికీ కూడా చాలా సమయం పడుతుంది ఒక పట్టణంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అప్పటి వరకు ప్రజలు మళ్ళీ విజయవాడ వైపు, గుంటూరు వైపే చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. ధన్యవాదాలు సార్, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన విశ్లేషణ మాకు ఇచ్చినందుకు.